హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉమెన్ ఎంపవర్మెంట్ యాక్టివిస్ట్, సైకాలజిస్ట్, వారధి సేవా సంస్థ చైర్మన్ అర్చన ఆచార్య గారు ఉన్నారు. మ్యామ్తో మాట్లాడేద్దాం. హలో మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఇప్పుడు ఒక కౌన్సిలర్గా మీరు ఎందరో నార్సిస్టిక్ పీపుల్స్ని చూసుంటారు. మీ దగ్గర చాలామంది కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ రోజుల్లో లైక్ పేరెంటింగ్లో కూడా నార్సిసిస్ట్ పేరెంటింగ్ అనేది ఉంటుందా అన్నంత క్వశ్చన్ మార్క్ ఉంది. బికాస్ మన చుట్టూ మనం చూస్తూ ఉంటాము రకరకాల పేరెంట్స్ని. వాళ్ళ పిల్లల గురించి ఇది అది అని షేర్ చేస్తారు. కొంతమంది అయితే పిల్లల ముందే చెప్తూ ఉంటారు. అయితే జనరల్గా ఈ నార్సిస్టిక్ పేరెంటింగ్ నుంచి పిల్లలు ఎమోషనల్ అబ్యూస్ అనేది గురవుతూ ఉంటారు. ఇది అసలు వాళ్ళ పేరెంట్స్ నార్సిస్టిక్ పర్సనాలిటీ అనేది పిల్లలకి ఎలా అర్థమవుతుంది, అందులో నుంచి పిల్లలు ఎలా రికవర్ అవుతారంటారు? నార్సిస్టిక్ పేరెంటింగ్, ఎవరి పేరెంట్స్ అయితే నార్సిస్టిక్ బిహేవియర్తో సఫర్ అవుతూ ఉంటారో దే బికమ్ నార్సిస్టిక్ పేరెంట్స్. అంటే వాళ్ళ నార్సిజం యొక్క ఎఫెక్ట్స్ అన్నీ పిల్లల మీద వచ్చేస్తాయి. సో నార్సిస్టిక్ పేరెంట్స్ అంటే స్పెసిఫిక్గా కేటగిరీస్ ఆఫ్ పేరెంట్స్ అని మనం అట్లా ఏం చెప్పలేము. ఇట్స్ లైక్ పేరెంట్స్ యొక్క నార్సిస్టిక్ బిహేవియర్ పిల్లల యొక్క గ్రోత్ని ఎఫెక్ట్ చేస్తుంటుంది. దట్స్ కాల్డ్ నార్సిస్టిక్ పేరెంటింగ్. ఓకే, నార్సిస్టిక్ పేరెంటింగ్లో ఏంటి అసలు, వాట్ ఈజ్ నార్సిస్టిక్ పేరెంటింగ్? నార్సిస్టిక్ పేరెంటింగ్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అని అంటే పేరెంట్స్ ట్రై టు ఎగ్జిక్యూట్ లాట్ ఆఫ్ కంట్రోల్ ఆన్ ద చిల్డ్రన్. ఓకే, టూ మచ్ కంట్రోల్, అబ్యూజివ్ బిహేవియర్. ఎంత అంటే పిల్లలకి ఏమీ తెలీదు, అన్నీ నాకే తెలుసు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈజీగా అర్థం అవడానికి, నాట్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, ఈజీగా అర్థం అయిపోవడానికి, నార్సిస్టిక్ పేరెంట్ అంటే బొమ్మరిల్లు ఫాదర్. పిల్లలకి ఏం మంచి ఏం చెడు నేను చెప్పినట్టే నడుచుకోవాలి, నాకన్నట్టే తెలుసు, నేను చెప్పినట్టే వినాలి, వాళ్ళ ఇష్టాలన్నీ నాకే తెలుసు, నేనే డెసిషన్ మేకర్ని, నేనే అన్నీ చూసుకుంటాను. దిస్ కైండ్ ఆఫ్ పేరెంటింగ్. ఓకే, ఇది పిల్లల్ని ఒక రకమైన అభద్రతా భావంలోకి నెట్టేస్తుంది. ప్రతి డెసిషన్ మన కోసం వాళ్ళే తీసుకుంటుంటారు. అండ్ దే ఆర్ వెరీ హైలీ పొజెసివ్. ఇప్పుడు ఒకవేళ మదర్ నార్సిస్టిక్ ఉందనుకోండి, మనం చూస్తుంటాం అత్త కోడల సమస్య అని. కొంతమంది అత్తలు వెరీ వెరీ పొజెసివ్ ఆన్ దేర్ చిల్డ్రన్ ఉంటారనమాట. సో అది వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం కాజ్ చేస్తుంది. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. నార్సిస్టిక్ పేరెంట్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి? 1, వాళ్ళు పిల్లలకి చాలా బౌండరీస్ గీస్తారు, వాళ్ళ బిహేవియర్కి బౌండరీస్ ఉండవు. ఓకే, అంటే నేను ఏదైనా చేయొచ్చు యాజ్ అ పేరెంట్ పిల్లలతో, పిల్లలు మాత్రం ఇవి చేయకూడదు, వాళ్ళకి కొన్ని బౌండరీస్ ఉంటాయి, నాకు అసలు బౌండరీసే ఉండవు యాజ్ అ పేరెంట్. ఓకే, దట్ ఈస్ 1. పూర్ ఎమోషనల్ కంట్రోల్. ద వెరీ వెరీ ఎమోషనల్ అనమాట. నార్సిస్టిక్ పేరెంట్స్ ఆర్ వెరీ ఎమోషనల్. అంటే పిల్లలు ఏదైనా చిన్నగా మాట అనగానే ఏడ్చేయడం, లేదా పెద్ద డ్రామాటిక్ సీన్లు క్రియేట్ చేయటం, ద వెరీ వెరీ ఎమోషనల్. కానీ అదే వాళ్ళ పిల్లలు కాస్త ఎమోషనల్ అయినా కూడా దే విల్ షేమ్ దేర్ ఎమోషన్స్ అనమాట. నువ్వు చూడు ఏంటా ఎమోషనాలిటీ, ఎందుకు ఏడుస్తున్నావు చిన్నపిల్లలలాగా? దే మేక్ దేర్ కిడ్స్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ దేర్ ఎమోషనాలిటీ. దే దెమ్స్ ఆర్ వెరీ ఎమోషనల్. చిన్న మాట అనగానే ఇంకా వచ్చేస్తుంది అనమాట వాళ్ళకి, బాధ, కోపం, ఏడుపు అన్నీ. దే వెరీ ఎమోషనల్. ప్రేమ అన్నీ అట్లాగే చూపిస్తారు వాళ్ళు. The very very emotional narcissistic parents. 3, they want to take all the children's decisions all by themselves. పిల్లల డెసిషన్స్ అన్నీ వీళ్ళే తీసుకుంటుంటారు. వాళ్ళకంటూ డిసైడ్ చేసుకోవడానికి ఏం వదిలిపెట్టరు వాళ్ళు. దేర్ డెసిషన్స్ ఆర్ ఆల్ కంట్రోల్డ్ బై దెమ్. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏం తినాలి, ఎట్లా ఉండాలి, ఏం చెయ్యాలి, ప్రొఫెషన్ ఏం చెయ్యాలి, ఆడుకోవడం ఏం ఆడుకోవాలి, నీ ఫ్రెండ్స్ ఎవరు ఉండాలి, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ప్రతి ఒక్కటి నా కనుసైగల్లోనే జరగాలి. అలా జరగలేదంటే నేను తట్టుకోలేను, ఎమోషనల్ మూడ్ అంతే. 4, నేనే ప్రయారిటీ, పిల్లలు కాదు ప్రయారిటీ. నేను, నా ఇష్టాలు, నాకు నచ్చినవి, నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, నేనేం చేయాలనుకుంటున్నాను, ప్రపంచం అంతా నా చుట్టూనే తిరగాలి. ఆ చుట్టూ తిరిగే వాళ్ళలో నా పిల్లలు కూడా ఉంటారు. పిల్లలకు కూడా నేనే ప్రయారిటీ అవ్వాలి, నేనే, అంతే. ఇంకా అక్కడ నా నీడ్స్, నా ప్రయారిటీస్, నా ఇష్టాలు, నేను నా చుట్టే పిల్లలు తిరగాలి. దట్ ఈస్ వన్ మోర్ నార్సిస్టిక్ బిహేవియర్ ఆఫ్ అ పేరెంట్. 4, వీళ్ళు పిల్లలని కేర్ తీసుకోవడం కన్నా పిల్లలు మా గురించి కేర్ చేయాలి అని ఎక్కువ ఫీల్ అవుతుంటారు. దే వాంట్ దేర్ చిల్డ్రన్ టు బి కేర్ గివర్స్.
పట్టించుకోవాలి మా పిల్లలు మమ్మల్ని చూడాలి. కొంతమంది పేరెంట్స్ మనం చూస్తుంటాం కదా, పిల్లలు వీళ్ళు ముసలి వాళ్ళు అయిపోతారు, పిల్లలు కూడా 50 ఇయర్స్కి వచ్చినా కూడా డైలీ వాళ్ళు వెళ్ళి ఏంటి అమ్మా నీకేం కావాలి, నువ్వేం చేయాలి, నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఇదే వాళ్ళు అంటే 24 hours ఎవ్రీథింగ్ షుడ్ రివాల్వ్ అరౌండ్ దెమ్. కేర్ గివింగ్, మామూలుగా మనం ఏమనుకుంటాము, పేరెంట్స్ షుడ్ గివ్ కేర్ టు చిల్డ్రన్, కానీ నార్సిస్టిక్ పేరెంట్స్ బిహేవియర్ వాళ్ళు ఏమనుకుంటారంటే మా పిల్లలే మా కేర్ గివర్స్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ పక్కకు పెట్టండి, ఏజ్ ఆల్రెడీ వీళ్ళు పెద్దగా ఉంటారు, అయినా వాళ్ళు నాకు కేర్ గివర్స్. నేను వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం కాదు, వాళ్ళే నన్ను జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఏం జరుగుతుంది ఇటువంటి పేరెంటింగ్, దీస్ పేరెంట్స్, నార్సిస్టిక్ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఎంపతి, ఎమోషనల్ సపోర్టు ఇటువంటి ఏవీ లేకుండా చేస్తారు. వాళ్ళు అర్థం చేసుకోరు, పిల్లల ప్రాబ్లమ్స్ అవి వీళ్ళకి అర్థం కావు. 24 hours నేను నాది ఇదేంటి ఏముంది, నువ్వు చదువుకోగలుగుతావు, చదువు, ఏంటి నువ్వు క్రికెట్ ఎందుకు ఆడలేకపోతున్నావు, ఆడగలుగుతాం, పెద్ద ఇష్యూ కాదు, నేను చెప్తున్నాను కదా ఆడు. లేదమ్మా నాకు క్రికెట్ ఇష్టం లేదు, నేను ఫుట్బాల్ లేదు 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 నువ్వు క్రికెటే ఆడాలి, నువ్వు క్రికెటే బాగా ఆడగలుగుతావు. మై డెసిషన్స్ ఐ ఇంపోజ్, ఎవ్రీథింగ్ విల్ రివాల్వ్ అరౌండ్ మీ ఓన్లీ. నా నార్సిస్టిక్ బిహేవియర్ నా పిల్లల భవిష్యత్తుని ఎఫెక్ట్ చేస్తుంది. సో నార్సిస్టిక్ పేరెంటింగ్ షుడ్ ఆల్వేస్ బి అవాయిడెడ్ కాన్షియస్లీ. ఇఫ్ ఎవర్ యూ ఫైండ్ ఎనీబడి డూయింగ్ దాట్ థింగ్ విత్ ద చిల్డ్రన్, యూ షుడ్ ఆల్వేస్ టెల్ దెమ్ నో. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఒక నార్సిస్టిక్ పేరెంట్ ఎప్పుడు చూసినా కానీ సమాజం వాళ్ళ పిల్లల బిహేవియర్కి వ్యాలిడేషన్ ఇవ్వాలని కోరుకుంటుంది. యాజ్ ఇఫ్ మై చిల్డ్రన్ ఆర్ మై ట్రాఫీస్. చిల్డ్రన్ షుడ్ బిహేవ్ వెల్, షుడ్ డ్రెస్ వెల్, లుక్ వెల్, అన్ని రకాలుగా. అంటే నా పిల్లలు ఏదో నా పరువుకి, నా ప్రతిష్టకి, నా పేరుకి, అన్నిటికీ వీళ్ళే. వాళ్ళు మంచి మార్కులు వస్తే నా పరువు నిలబడుతుంది, వాళ్ళ సక్సెస్ అన్నది నాకు వ్యాలిడేషన్. నా ఇండివిజువాలిటీ, నా అసెస్మెంట్, నా అచీవ్మెంట్ ఏది నేను పట్టించుకోను. వాళ్ళ బిహేవియర్కి సొసైటీ వ్యాలిడేషన్ ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు ఒక పని చేశారు, నాకు నచ్చితే సరిపోదు, అందరికీ నచ్చాలి, చుట్టాలకి నచ్చాలి, ఫ్రెండ్స్కి నచ్చాలి, వాళ్ళందరూ వ్యాలిడేట్ చేయాలి. సూపర్, ఎంత బాగా డ్రాయింగ్ వేసాడు అనాలి, అయితే అబ్బా నీ కొడుకు ఎంత బాగా బిహేవ్ చేస్తున్నాడో అనాలి. ఒక్కళ్ళు కనుక ఏంటే మీ వాడు అలా చేస్తున్నాడు అంటే అయిపోయింది అంతే, దట్ ఈస్ రాంగ్, హౌ డేర్ యూ డూ దిస్ అని పిల్లలకి వెనక్కి అనేస్తారు వాళ్ళు. వ్యాలిడేషన్, దే ఆల్వేస్ సీక్ వ్యాలిడేషన్ అనమాట. అందరూ వ్యాలిడేట్ చేయాలి వాళ్ళని, అరే కరెక్ట్ అనాలి, సమాజం అంతా కరెక్ట్ అనాలి, చుట్టుపక్కల వాళ్ళంతా పిల్లల్ని కరెక్ట్ అనాలి. ఏం పిల్లల్ని పెంచావమ్మా అని చెప్పి ఈమెను మెచ్చుకోవాలి, లేదా ఈయనను మెచ్చుకోవాలి. పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని తప్ప చుట్టూ ఉన్న అందరూ వీళ్ళని మెచ్చుకుంటే చాలు. దానివల్ల పిల్లలు ఎంత సఫర్ అయినా వీళ్ళకు సంబంధం లేదు. మేబీ పిల్లలు ఎంత సఫర్ అయినా పిల్లలు కూడా వాళ్ళని పొగడాలి, వాళ్ళని పట్టించుకోవాలి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళ ఇంట్రెస్ట్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. దిస్ ఈజ్ వాట్ ఈస్ నార్సిస్టిక్ బిహేవియర్ ఆఫ్ పేరెంట్స్. మ్యామ్ అసలు ఈ నార్సిస్టిక్ పేరెంట్స్ అనేవాళ్ళు రియలైజ్ అవ్వరా, ఇంకా వాళ్ళలో చేంజ్ అసలు ఎలా వస్తుందంటారు? చాలా కష్టం అమ్మా. నార్సిస్టిక్, దీస్ ఆర్ ఆల్ పర్సనాలిటీ ట్రైట్స్. పర్సనాలిటీ ట్రైట్స్ అంటే వాట్ అ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఐ యామ్. నార్సిస్టిక్ పేరెంట్స్ చేంజ్ అవ్వడం అన్నది ఇంపాసిబుల్ అని నేను అనను, బట్ డిఫికల్ట్. వాళ్ళంతలో వాళ్ళు ఓహో నా బిహేవియర్ ఇలా ఉంది, దీనివల్ల నా పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు, నేను వాలంటరీగా ఈ బిహేవియర్ మార్చుకోవాలనుకుంటున్నాను అనుకుని చాలా కష్టపడి కాన్సన్ట్రేషన్ చేసి వాలంటరీగా, అంటే వాళ్ళంతల వాళ్ళుగా వాళ్ళ బిహేవియర్ని మార్చుకోవాల్సి వస్తుంది, విచ్ ఇస్ అ రేరిటీ. ఎందుకు అనంటే నార్సిస్టిక్ అంటేనే నేను చేసింది కరెక్ట్ అనుకోవడం, అహం బ్రహ్మ, నేను చేసింది కరెక్ట్ నేను చేసిందే కరెక్ట్ అనుకునే పర్సనాలిటీ ఉన్నవాళ్ళు తప్పు చేస్తున్నాము ఇదంతా మార్చుకుందాము అని అనుకోవడం అన్నది వెరీ రేరిటీ. సో వాళ్ళు మారడము అన్నది ఆల్మోస్ట్ చాలా కష్టం. వెరీ వెరీ సెల్ఫ్ పొసెసివ్, వెరీ వెరీ సెల్ఫ్ సెంటర్డ్. ఎవరైనా వెళ్ళి నువ్వు ఇట్లా ఉన్నావు, నువ్వు మారాలి అని అంటే పిచ్చోడువా ఏంది నువ్వు, జాగ్రత్త, బాగుండు కొంచెం అంటారు అంతే. దే డోంట్ ఎట్ ఆల్ ట్రై అండ్ థింక్ దట్ మేబీ వీఆర్ ఎట్ మిస్టేక్. ఎందుకంటే వాళ్ళ బేసిక్ పర్సనాలిటీ ట్రేటే నేను కరెక్ట్, నేను ఏం చేసినా కరెక్ట్. సో నార్సిస్టిక్ పర్సనాలిటీ మారాలి అని అంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ విల్ పవర్ ఉండి, మారాలన్న కోరిక ఉండి,
ఒక ప్రాపర్ థెరపిస్ట్ ద్వారా థెరపీ తీసుకుంటే తప్ప అది సాధ్యమయ్యే పని కాదు. మరి పిల్లలంతటా పిల్లలు ఎలా రికవర్ అవ్వస్తుంది మ్యామ్? పిల్లలు ఎలా రికవర్ అవ్వాలి? వెరీ గుడ్ క్వశ్చన్. నార్సిస్టిక్ పేరెంట్స్ ఉన్నప్పుడు కిడ్స్ షుడ్ నో హౌ టు పుట్ బౌండరీస్ ఫర్ దేర్ పేరెంట్స్. ఓకే. ఎలా ఇది ఇంతవరకు నువ్వు చెప్పగలుగుతావు నాకు అంటే, చిన్నప్పుడు చేయలేరులేండి పిల్లలు ఇవన్నీ, కానీ కాస్త గ్రోయింగ్ ఏజ్ ఇంతవరకు నువ్వు చెప్పగలుగుతావు నాకు, నువ్వు ఇది చదవద్దు, నువ్వు ఇదే చదువు, లేదు నేను ఇది చదవాలనుకున్నాను. టు బి వెరీ అసర్టివ్ ఇన్ వాట్ దే ఆర్ టాకింగ్. ఓకే, టు స్టాండ్ ఫర్ దెమ్సెల్వ్స్, టు పుట్ బౌండరీస్, కొంచెం అవాయిడ్ చేయడం, అండ్ టు టాక్ టు దెమ్ అండ్ టెల్ దెమ్ దట్ దేర్ ఎమోషన్స్ ఆల్సో మ్యాటర్. ఇవన్నీ పిల్లలు చేయగలగాలి, విచ్ ఇస్ అ రేరిటీ అమ్మ. చిన్న వయసులో పిల్లలు ఇవన్నీ చేయలేరు అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళకి సంపాదన వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డప్పుడు మాత్రమే ఇది చేయగలుగుతారు. అండ్ టు ఎమోషనల్లీ స్ట్రెంగ్తెన్ దెమ్, వాళ్ళ ఎమోషన్స్ మీద డిపెండ్ అవ్వకుండా పిల్లలు ఉండగలగాలి. నార్సిస్టిక్ పేరెంట్కి ఏంటి అని అంటే నేనే సెంటర్ అండ్ వీళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు ప్రతిసారి గేలి చేస్తుంటారు. ఎంపతి ఉండదు. అయ్యో పిల్లోడు కదా, ఏంటో బాధపడుతున్నాడేమో, ఎందుకు ఏడుస్తున్నాడు, అవన్నీ ఉండవు. ఏంట్రా నువ్వు ఏడుస్తున్నావు ఏంటో బాగా. సో అటువంటి సిచ్యువేషన్స్లో చిల్డ్రన్ షుడ్ లెర్న్ టు స్టాండ్ ఫర్ దెమ్సెల్వ్స్. మేబీ ఇనిషియల్ స్టేట్లో పిల్లలకి కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అప్పటి వరకు ఆ ఎమోషనల్ అబ్యూస్లో ఉన్న వాళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ ఎమోషనల్ అందులో నుంచి బయటకు రావడం ఓకే ఈజ్ అ డిఫికల్ట్ ఫేస్. ఓకే, బట్ నాట్ ఇంపాసిబుల్. ఫర్ దాట్ దే విల్ నీడ్ 3 things లైక్ ఐ సెడ్. మారాలి లేదా మార్చాలి అన్న కోరిక, వాలంటరీగా దాన్ని ఆ పెయిన్ని తీసుకోవాలన్న ఇంటెన్షన్, నెంబర్ 3 థెరపిస్ట్. ఓకే, 3 వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా విషయాల గురించి చాలా టిప్స్ ఇచ్చారు పేరెంట్స్కి, అటు కపుల్స్కి అండ్ పిల్లలకి కూడా. సో చూసారు కదా మ్యామ్ చెప్పింది. అండ్ మ్యామ్తో కన్సల్టేషన్ కోసం కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి, మ్యామ్ని అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ.